ఆయనే ఆయనే మా డాడీని హత్య చేశారు, సందేహం లేదు. ఆయనే చేశారని నువ్వెలా చెప్పగలవు? హలో శేఖర్, నువ్వు ఆశ్చర్యపడతావని నాకు తెలుసు శేఖర్. మన ఇద్దరు దారులు ఒకటి కాకపోయినా మన పిల్లల మనసులో ఒకటయ్యాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ. ఈ పెళ్లి జరగదు. ఎందుకని? ఎందుకేమి? నువ్వు ఒక దొంగవి, సంస్కారహీనుడి, స్మగ్లర్. అలాంటి వాడి కూతురు నా కూడలు కావడం ఇట్స్ ఇంపాసిబుల్. నా కొడుకు ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్. శేఖర్, ఆవేశపడకు. నేను ఎన్ని తప్పులైనా చేయొచ్చు, ఎన్ని పాపాలైనా చేయొచ్చు, కానీ నా కూతురు ఉత్తమరాలు. వాళ్ళిద్దరూ మనసారా ప్రేమించుకున్నారు. నా మీద ఉన్న అసహ్యంతో నువ్వు ఈ పెళ్లికి కావనకు. నా అన్నీ తెలిసి సంబంధానికి నేను ఒప్పుకోను. గుడ్ బై. ఆగో, నేను చంపైనా సరే నా కూతురి పెళ్లి నీ కొడుకుతో జరిపి తీరుతాను. బెదిరిస్తున్నావా? కాల్చు కాల్చు. చెప్పి ఫెలో. శేఖర్, మా మాట విను. పోలీస్ స్టేషన్. అంకుల్, ఎందుకు పని చేశారు? మా డాడీని ఎందుకు చెప్పారు? ఆయన మీకే అపకారం చేశారు అంకుల్. డాడీ 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 డాడీ. ఎలా జరిగింది? ఎవరు చేశారు ఈ హత్య? నేనే ఈ హత్య చేశాను. ఐ కాంట్ బిలీవ్. నేను నమ్మను. ప్లీజ్ అరెస్ట్ మీ. స్టేట్ వర్సెస్ సిహెచ్ శేఖర్. సిహెచ్ శేఖర్. సిహెచ్ శేఖర్. సిహెచ్ శేఖర్. ఈ నెల 16వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకి ఎస్ నిరంజన్ అనే వ్యక్తిని ముద్దాయి సిహెచ్ శేఖర్ రివాల్వర్ తో కాల్చి చంపినట్లు ప్రాసిక్యూషన్ వారి అభియోగం. దేవుని మీద ప్రమాణం చేసి నిజమే చెప్తాను. నిజమే చెప్తాను. అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను. ముద్దాయి నేరాన్ని ఒప్పుకుంటున్నాడా? ఒప్పుకుంటున్నా. ఆ హత్య చేసింది నేనే. లేదు. ఎందుకు ఈ పని చేశారు? ఆ నిరంజన్ నేను ఒకప్పుడు క్లాస్మేట్. అతని కూతురు నా కొడుకు ప్రేమించుకోవడం జరిగింది. పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నాను. నా సమ్మతిని కూడా ఇచ్చాను. కానీ నిరంజన్ పాత కక్షలు దృష్టిలో పెట్టుకుని ఈ పెళ్లికి అంగీకరించలేదు. వాళ్ళ తరఫున నేను కోరాను. ఈ పెళ్లి చేయమని ప్రాధాయపడ్డాను. కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడాను. కానీ అతను అంగీకరించలేదు. చివరకు విసిగి ఇదేసారి నేనే ఈ హత్య చేశాను. డాక్టర్ ఫోన్ చేయండి. మా డాడీ ఈ హత్య చేసి అంటే నేను నమ్మలేకుండా ఉన్నాను. ఆయన ఎవరికి ఏనాడు ఏ అపకారం తలపెట్టే మనిషి కాదు. ఆయన గురించి మీకు సరిగ్గా తెలియదమ్మా. నాకు తెలుసు బాబు, మీ డాడీ గురించి నాకు బాగా తెలుసు. కానీ ఈ హత్య ఆయనే చేసినట్టు ఒప్పుకుంటున్నారే, ఇందులో ఏదో రహస్యం ఉంది.
ఎవరి కోసం దేనికోసం తను ఈ నేరాన్ని నెత్తి మీద వేసుకుంటున్నారు? ఆ రహస్యం ఏమిటో నేను తెలుసుకుంటాను. ఈ బోన్లో నిలబడ్డ ఈ ముద్దాయి తన చిన్ననాటి స్నేహితుడిని దారుణంగా కాల్చి చంపాడు. అర్థం లేని ఒక చిన్న కారణానికి అమానుషమైన హత్య చేశాడు. ఇట్ ఈస్ బ్రూటల్, ప్రీమెడిటేటెడ్ అండ్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్. ముద్దాయి తరఫున ఎవరు వాదిస్తున్నారు? నేనున్నాను మీ లార్డ్. జస్టిస్ సంధ్యాదేవి గారు, మీరా? అవును, నేను ఉద్యోగానికి రాజీనామా చేశాను. ఐఎమ్ టేకింగ్ ఆఫ్ దిస్ కేస్. ఓకే, ప్రొసీడ్. మిలాడ్, బోన్లో నిలబడిన ముద్దాయి శేఖర్ అనురాగంతో అభిమానంతో చిన్నతనం నుంచి తనే తల్లి తండ్రి అయి తన కొడుకు శ్యాముని పెంచారు. తల్లి లేని లోటు కూడా ఆ బిడ్డ జీవితంలో తొంగి చూడలేకుండా తనే సర్వస్వై పెంచారు. ఆ ముద్దుల బిడ్డ కోరి చేసుకుంటానన్న అమ్మాయినిచ్చి పెళ్లి చేయడం కోసం సాంప్రదాయాన్ని కూడా కాదని స్వయంగా ఆడపిల్ల తండ్రిని కలుసుకోవడానికి వెళ్లారు. అటువంటి ఉద్దేశం ఉన్న వ్యక్తి ఈ హత్య చేశారంటే నమ్మశక్యం కాదు. అసలు ఆడపిల్ల తండ్రిని హత్య చేసి ఆయన సాధించగలిగింది ఏమిటి? సమాజంలో బాధ్యతాయుతమైన పదవిని నిర్వహిస్తూ యువతరాన్ని ఆరోగ్యకరమైన పందాలో తయారు చేసే ప్రొఫెసర్ బాధ్యతని చేపట్టిన ఒక పెద్ద మనిషి ఇలాంటి హత్య చేశారంటే ఇట్ ఈస్ అన్బిలీవబుల్ అండ్ ఇన్కాంగ్రియస్. ఆయనే మా డాడీని హత్య చేశారు, సందేహం లేదు. ఆయనే చేశారని నువ్వెలా చెప్పగలవు? ఆయనే డాడీ పక్కనున్నారు. పైగా హత్య చేశానని ఆయనే చెప్పారు. హత్య జరిగినప్పుడు ఆ గదిలో మరెవ్వరూ లేరు. లేరని నీకెలా తెలుసు? ఉండే అవకాశం లేదు. కానీ రూఢిగా చెప్పలేవు, అవునా? అంటే హత్య జరిగినప్పుడు నువ్వు అక్కడ లేవు, అవునా? అవును. అంటే నువ్వు చెప్పింది చెప్పగలిగేది కేవలం నీ అభిప్రాయం మాత్రం, అవునా? అవును. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఎందుకు వచ్చావు? లాయర్ గా నా కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి వచ్చాను. నీ సహాయం నాకేం అక్కర్లేదు. నీకు అక్కర్లేకపోవచ్చు. మనిద్దరం కలిసి బతికే అవకాశాలు దూరమైనా నా మెడలో మీరు కట్టిన మంగళసూత్రం ఇంకా ఉంది. దాన్ని కాపాడుకోవాలని వచ్చాను. ఓహో, ఉన్నట్టుండి పతిభక్తి ముంచుకొచ్చిందే. ఇట్స్ ఆల్ రైట్. ఆ చర్చలకు నేను ఇక్కడికి రాలేదు. నిరంజన్ని హత్య చేసినట్టు మీరు ఎందుకు ఒప్పుకున్నారు? చేశాను కాబట్టి. అది నిజం కాదు. నువ్వు లాయరవు కదా, కాదని రుజువు చేయి. నిజమేదో నిరూపించు. దానికి మీ సహాయం కావాలి. నిజం చెప్పండి. ఎవరి కోసం మీరు ఈ నేరాన్ని ఒప్పుకుంటున్నారు? ఎవరిని రక్షించాలని మీ తాపత్రయం? చెప్పండి ప్లీజ్. నేను చెప్పగలిగింది ఏమీ లేదు. నువ్వు వెళ్ళొచ్చు. తెలుగు వన్